అదేవిధంగా ప్రతి రాజుకి కూడా ఒక మిత్రుడు అనేటువంటి వాడు ఉండాలి, ఒక ఫ్రెండ్ అనేటువంటి వాడు ఉండాలి. లాస్ట్ది జనపదము లేకపోతే రాజ్యము అంటే ఏంటి అంటే వాడి యొక్క విస్తీర్ణము లేకపోతే వాడి యొక్క ప్రాంతము అనేటువంటిది కూడా ఈ రాజ్యం యొక్క పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇలా సప్తాంగాలు అనేటువంటివి కౌటిల్యుడు అర్థశాస్త్రం ప్రకారం చెప్పినటువంటి ఈ సప్తాంగాలు అనేటువంటివి పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అది ఏ రాజ్యమైనా కూడా, అంటే రాజులైతే అది మౌర్యులు కావచ్చు, గుప్తులు కావచ్చు, లేకపోతే శాతవాహనులు కావచ్చు, లేకపోతే వేంగి చాళుక్యులు కావచ్చు, వీళ్ళ యొక్క రాజ్యాలు అనేటువంటివి కరెక్ట్గా ఉండాలి అంటే అవన్నీ 7 అంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పింది ఏ బుక్ అండి? కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం అనేటువంటిది. కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం. ఒక్కసారి చూడండి, నేను జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాని గురించి చెప్తున్నాను. సాధారణ పరిపాలన ఎలా జరిగింది అంటే రాజ్యాన్ని నాడులుగాను, నాడుల్ని విషయాలుగాను, విషయాలు కుర్రంగాను, కుర్రంని గ్రామాలుగాను డివైడ్ చేయడం జరిగింది. అష్టాదశ తీర్థులు ప్రధాన పాత్ర పోషించారు అని మాంగల్య శాస్త్రం చెప్తే 12 తీర్థులు ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పేసి 2వ అమ్మరాజు యొక్క బందర్ శాస్త్రం చెప్పింది. పంచవర లేకపోతే పంచప్రధానుల గురించి రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం, రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం అనేటువంటిది చెప్పింది. గ్రామానికి హెడ్ని గ్రామణి అని పిలిచాం. గ్రామంలో 3 వ్యక్తులు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పాం. అదేవిధంగా విషయానికి హెడ్ని నయోగిక వల్లభుడు అని పిలిచాం. నాడుకు హెడ్ని కుమార అమాత్యుడు అని పిలిచాం. రాజ్యానికి హెడ్ని రాజు అని పిలిచాం. 72 మంది నియోగులపైన అధికారిని 72 నియోగిక అని పిలవడం జరిగింది. అదేవిధంగా సన్నిధాత అంటే కోశాధికారి, సమాహార్ద అంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు అధికారి. ఆ 2 మీనింగ్స్ నేర్చుకోవాలి. సన్నిధాత అంటే కోశాధికారి, సమాహార్ద అంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే అసలు జస్ట్ ఎలా డివైడ్ చేశారు, వాళ్ళ యొక్క పరిపాలన కోసం ఎలా రాజ్యాన్ని డివైడ్ చేశారు అనేటువంటిది, వీళ్ళ యొక్క పరిపాలనలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇది సాధారణ పరిపాలన తర్వాత సొసైటీ, సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ, సొసైటీ ఎలా ఉండేది అనేటువంటిది చూస్తే సాధారణంగా వీర్ల కాలంలో కూడా చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉంది. 4 వర్ణాల సిస్టమ్, 4 కులాల సిస్టమ్ అనేటువంటిది ఉంది. కాకపోతే క్షత్రియులు, బ్రాహ్మణులు తమ యొక్క ప్రయారిటీ కోల్పోవడం జరిగింది. కాకపోతే ఈ మధ్యయుగం వచ్చేసరికి, అంటే 4 వర్ణాల వ్యవస్థ ఉన్నప్పటికీ మధ్యయుగం వచ్చేసప్పటికీ క్షత్రియులు, బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రయారిటీని లాస్ అయ్యారు, తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోవడం జరిగింది. మరి క్షత్రియులు, బ్రాహ్మణులు వీళ్ళు తమ యొక్క ప్రయారిటీని కోల్పోతే శూద్రులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ పొందడం జరిగింది. శూద్రులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కమ్మ, రెడ్డి, కాపు ఇటువంటి వాళ్ళు, కమ్మ, రెడ్డి, వెలమ ఇటువంటి వాళ్ళు రాజ్యాలను స్థాపించడం జరిగింది. శూద్రులలో అంటే శూద్రులకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. శూద్రులు ఎక్కువ ప్రాధాన్యత పొందడం జరిగింది. శూద్రులలో కమ్మ, రెడ్డి, వెలమ లాంటి వాళ్ళు రాజ్యాలు స్థాపించడం జరిగింది. ఒకప్పుడు క్షత్రియులు అనేటువంటి వాళ్ళు, అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం క్షత్రియులు అనేటువంటి వాళ్ళు రాజ్యాలను స్థాపించాలి, ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత క్షత్రియులది. కానీ మధ్యయుగం వచ్చేసరికి క్షత్రియులు తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు, బ్రాహ్మణులు తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు. ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంటే శూద్రులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. శూద్రుల్లో కమ్మ, రెడ్డి, వెలమ లాంటి వాళ్ళు కొత్త రాజ్యాలను స్థాపించడం జరిగింది. రాజ్య పరిపాలన అనేటువంటిది కూడా చేయడం జరిగింది. మరి ఈ రాజ్యాన్ని పరిపాలించిన అంటే వేంగి చాళుక్య రాజులు రాజరాజ నరేంద్రుడి ప్రకారం రాజరాజ
నరేంద్రుడి ప్రకారం వేంగి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ప్రకారం, రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం ప్రకారం, రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం ప్రకారం వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు చంద్రవంశ క్షత్రియులు అని చెప్పుకోవడం జరిగింది. వేంగి చాళుక్యులు ఏ క్షత్రియులుగా చెప్పారు అంటే చంద్రవంశ క్షత్రియులాగా చెప్పడం జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చాము అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. వేంగి చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు వేయించిన నందంపూడి శాసనం, వేంగి చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు వేయించిన నందంపూడి శాసనం ప్రకారం వేంగి చాళుక్య రాజులు చంద్రవంశ క్షత్రియులు అని ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు అని చెప్పడం జరిగింది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రాధాన్యత కోల్పోయి యాక్చువల్గా కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేయకూడదు అనేటువంటి నమ్మకం వచ్చింది. కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేయకూడదు అనేటువంటి ఒక నమ్మకం రావడంతో యజ్ఞాలు యాగాలు చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క ప్రయారిటీ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేయకూడదు అని చెప్పారు కలియుగంలో, కాబట్టి ఎవరి యొక్క ప్రయారిటీ తగ్గిపోయింది అంటే బ్రాహ్మణుల యొక్క ప్రయారిటీ తగ్గిపోయింది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు మనకు తెలుసు ఎన్ని రకాలు, 2 రకాలు. బ్రాహ్మణులు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 2. ఎవరు వాళ్ళు? స్తోత్రియ బ్రాహ్మణులు, లేకపోతే వీళ్ళనే దేవలక బ్రాహ్మణులు. స్తోత్రియ బ్రాహ్మణులు లేకపోతే వాళ్ళనే దేవలక బ్రాహ్మణులు. ఇంకొక బ్రాహ్మణుల పేరు స్తోత్రియ బ్రాహ్మణులు. అంటే ఎవరు? వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆక్యుపేషన్ అంటే పూజలు చేసేటువంటి వాళ్ళు, యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళు, దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళని ఏమని పిలిచారు అంటే స్తోత్రియ బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు అని పిలిచారు. అదే అన్ని రకాలైనటువంటి డ్యూటీస్ అంటే సైన్యంలో పనిచేయడం, వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం, ఇటువంటి అన్ని రకాల సెక్యులర్ ఆక్యుపేషన్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అంటే లౌకిక వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు, రాజ్యంలో పనిచేయడం, సైనికాధికారులుగా పనిచేయడం, వ్యాపారం చేయడం, దాంతోపాటు వ్యవసాయం చేయడం, ఇటువంటి పనులు, అన్ని రకాల పనులను చేసేటువంటి వాళ్ళని నియోగ బ్రాహ్మణులు అని పిలిచాం. కేవలం బ్రాహ్మణులకు పరిమితమైనటువంటి దేవాలయాల్లో పనిచేయడం, యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళని స్తోత్రియ లేకపోతే దేవలక బ్రాహ్మణులు అని, అలా కాకుండా అన్ని రకాల విధులు నిర్వహించేటువంటి వాళ్ళని నియోగ బ్రాహ్మణులు అని పిలిచాం. నెక్స్ట్ది వైశ్యులు అనేటువంటి వాళ్ళు. వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. ఈ వ్యాపారం చేసేటువంటి ఈ వైశ్యులు అనేటువంటి వాళ్ళని ఏమని పిలిచేటువంటి వాళ్ళు అంటే, వ్యాపారం చేసేటువంటి ఈ వైశ్యులు అనేటువంటి వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే, వీళ్ళ యొక్క వ్యాపార సంఘాలని ఏమని పిలిచేవాళ్ళు అంటే, వ్యాపార సంఘాలని ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ ఏమని పిలిచారు అంటే, శ్రేణులు మనందరికీ తెలిసిందే, నిగమ సభలు మనందరికీ తెలిసిందే, ఇంకా తెలియనటువంటి నకరము మనందరికీ తెలిసిందే. తెలియనివి కూడా 2 చెప్పుకుందాం. సమయము, పెక్కండ్రు. సమయము, పెక్కండ్రు అంటే వైశ్యులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ట్రేడింగ్. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు యూనియన్స్ లాగా ఫామ్ అవుతున్నారు, వ్యాపార సంఘాలుగా ఫామ్ అవుతున్నారు. ఈ వ్యాపార సంఘాలని ఏమని పిలిచారు అంటే
శ్రేణులు, వ్యాపార సంఘాలని శ్రేణులు, లేకపోతే నిగమ సభలు, లేకపోతే నకరము, లేకపోతే దీనిని ఏమని పిలిచాం? సమయము. శ్రేణుల్ని ఏమని పిలవచ్చు? సమయము. శ్రేణుల్ని ఇంకొక పేరుతో ఎలా పిలవచ్చు? పెక్కండ్రు. పెక్కండ్రు అన్నా కూడా వ్యాపార సంఘము. పెక్కండ్రు అన్నా కూడా ట్రేడింగ్ ఆర్గనైజేషన్. సమయము అంటే వ్యాపార సంఘము అనేటువంటి దానితో పాటు ఇంకొక ఎక్స్ట్రా మీనింగ్. కొన్ని సార్లు సమయము అంటే ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ఒక్కొక్కసారి సమయము అంటే క్యాస్ట్ ఆర్గనైజేషన్, కుల సంఘము. అక్కడే చిన్న నోటుని పెట్టుకొని సమయము అంటే కుల సంఘము, క్యాస్ట్ ఆర్గనైజేషన్. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకోండి. సమయము అంటే కొన్నిసార్లు వ్యాపార సంఘాలుగాను, కొన్నిసార్లు కుల సంఘాలుగాను పిలవడం జరుగుతుంది. సమయము అంటే కాస్ట్ ఆర్గనైజేషన్, లేకపోతే ఒక్కొక్కసారి ఇదే ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ప్రధాన వృత్తి వ్యాపారం అంటున్నాం. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాం. సమయము, పెక్కండ్రు ఇలా పిలవడం జరుగుతుంది. కొన్ని పెక్కండ్రు అనేటువంటి వాళ్ళు, అంటే పెక్కండ్రు అనేటువంటిది ఒక వ్యాపార సంఘం. లాట్ ఆఫ్ పెక్కండ్రూస్ అంటే లాట్ ఆఫ్ శ్రేణులు, లేకపోతే లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కొన్ని పెక్కండ్రుకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కొన్ని వ్యాపార సంఘాలకు ఎగ్జాంపుల్ చెప్తాను. నానాదేశీ పెక్కండ్రు, నానాదేశీ పెక్కండ్రు, ఉభయదేశీ పెక్కండ్రు, ఉభయదేశీ పెక్కండ్రు, అయ్యవోలు పెక్కండ్రు, అయ్యవోలు పెక్కండ్రు, వీర వలంజిగార్ పెక్కండ్రు, వీర వలంజిగార్ పెక్కండ్రు. అంటే పెక్కండ్రు అంటే వ్యాపార సంఘము. పెక్కండ్రు అంటే వ్యాపార సంఘము. ఒక్కొక్క వ్యాపార సంఘాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచాం. నానాదేశీ పెక్కండ్రు అంటే పేరులోనే కల్పిస్తుంది, ఫారిన్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. వివిధ దేశాలతో వ్యాపారం చేసేటువంటి వర్తక సంఘం ఇది నానాదేశీ పెక్కండ్రు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క వ్యాపార సంఘాలని ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం. వ్యాపార సంఘాలు వివిధ పేర్లతో పిలిచారు. ఆ వ్యాపార సంఘాలకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నానాదేశీ పెక్కండ్రు, ఉభయదేశీ పెక్కండ్రు, అయ్యవోలు పెక్కండ్రు, వీరవలంజిగారు పెక్కండ్రు. పెక్కండ్రు అంటే అర్థం ఏంటండి? వ్యాపార సంఘము, ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఎప్పుడైనా నానాదేశీ పెక్కండ్రు అనగా ఏంటి అంటే ఏం చెప్పాలి? విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార సంఘము, లేకపోతే మనం జనరల్గా ఇట్ వాస్ ఏ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ఇది ఒక వ్యాపార సంఘము అని చెప్పచ్చు. పెక్కండ్రు అనగానే వ్యాపార సంఘము అని గుర్తు రావాలి మనకు. మరి ఈ కాలంలో, మధ్యయుగంలో, వేంగి చాళుక్యుల కాలంలో వ్యాపారానికి, వర్తకానికి ప్రధాన కేంద్రం ఏంటి అంటే, వ్యాపారానికి ప్రధాన కేంద్రం పెనుకొండ. వ్యాపారానికి ప్రధాన కేంద్రం పెనుకొండ. పెనుకొండ అంటే ఎక్కడ పెనుకొండ? అక్కడ కాదు, వెస్ట్ గోదావరి దగ్గర ఉండేటువంటి పెనుకొండ. ఓకేనా? వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎవరైనా పేరు విన్నారా? ఎక్కడుంది? పెనుకొండలో ఉంది. ఎక్కడుంది? రెండు పెనుకొండలండి. అనంతపురం దగ్గర పెనుకొండ కాదు, ఇది వెస్ట్ గోదావరి దగ్గర ఉండేటువంటి పెనుకొండ. ఓకేనా? చాలాసార్లు అడిగిన బిట్టు. మధ్యయుగంలో వ్యాపారానికి ప్రధాన కేంద్రం ఏంటి? పెనుకొండ లేకపోతే పెనుగొండ, ఏదైనా పర్లేదు. పెనుగొండ ఎక్కడుంది? పెనుగొండ వెస్ట్ గోదావరిలో ఉంది. పెనుగొండ అనేటువంటి ప్రధాన వ్యాపార కేంద్రం ఇది వెస్ట్ గోదావరిలో ఉంది. ఈ పెనుగొండ అనేటువంటి ఈ వర్తక కేంద్రంలో ఎవరి యొక్క టెంపుల్ ఉంది? వాసవి కన్యక పరమేశ్వరి. ఆర్య వైశ్యులకి ప్రధాన దైవం. అంటే వైశ్యులకి
ప్రధానమైనటువంటి దేవత అండి. వాసవి కన్యకా పరమేశ్వరి అనేటువంటి ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే పెనుగొండలో ఉంది. దీనికి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఈ వేంగి చాళుక్యుల్లో ఒక రాజు విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఈ వైశ్య కులానికి సంబంధించినటువంటి వాసవి కన్యక అనేటువంటి ఒక అమ్మాయిని చూసి ఆవిడ బాగా అందంగా ఉంది అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయదు. అయినప్పటికీ ఆ రాజు, ఆ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఫోర్స్ చేస్తే ఆవిడ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆవిడ అగ్నిలో దూకి చనిపోతుంది. ఆవిడ అగ్నిలోకి దూకి చనిపోయిన తర్వాత దేవతలాగా కొలవడం స్టార్ట్ చేశారు. ఎవరిని అంటే వాసవి కన్యకా పరమేశ్వరి అనేటువంటి ఆవిడని. అంటే ఆ కులానికి సంబంధించినటువంటి ఆవిడ కాబట్టి, వైశ్య కులానికి సంబంధించినటువంటి లేడీ కాబట్టి ఈవిడని వైశ్యులు తమ యొక్క కులదైవం లాగా భావించడం జరుగుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎక్కడ ఉంది అంటే పెనుగొండ వద్ద ఉంది. వెస్ట్ గోదావరిలోని పెనుగొండ. ఇది మధ్యయుగంలో ప్రధాన వర్తక కేంద్రం. ప్రధానంగా ట్రేడింగ్ కి మెయిన్ సెంటర్ ఏంటి అంటే పెనుగొండ అనేటువంటిది. మరి ఆ రోజుల్లో వ్యాపారం చేసేటువంటి వైశ్యులని కోమట్లు అని పిలిచేటువంటి వాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు అంటే కోమట్లు. వ్యాపారం చేసేటువంటి ఈ వ్యాపారం చేసేటువంటి వైశ్యులని ఏమని పిలిచేవాళ్ళు అంటే కోమట్లు అని పిలవడం జరిగింది. కోమట్లు నుంచే కోమటి అనేటువంటిది రావడం జరిగింది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళని కోమట్లు అని పిలవడం జరిగింది. ఈ కోమట్ల నుంచే కోమటి అనేది పిలవడం జరిగింది. ప్రతి శ్రేణి కూడా అంటే వ్యాపార సంఘము అనేటువంటిది తమను తాము రక్షించుకోవడం కోసం కొంత సైన్యాన్ని, నేను అంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి ఆర్మీ కూడా ఉంటుంది. కొంత ఈ సమయాలు లేకపోతే పెక్కండ్రు లేకపోతే శ్రేణులు కొంత సైన్యాన్ని మెయింటైన్ చేస్తాయి. ఇలా వ్యాపార సంస్థలు మెయింటైన్ చేసేటువంటి శ్రేణులు మెయింటైన్ చేసేటువంటి ఆ సైన్యాన్నే, శ్రేణుల యొక్క సైన్యాన్నే ఏమని పిలిచారు అంటే శ్రేణి బల. శ్రేణులు మెయింటైన్ చేసేటువంటి సైన్యాన్నే ఏమని పిలిచారు అంటే శ్రేణుల వద్ద ఉండేటువంటి సైన్యాన్నే శ్రేణి బల. ఎందుకని వాళ్ళకి సైన్యం ఉండాలి? ఎందుకని? వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి, పెద్ద మొత్తంలో డబ్బు ఉండిద్ది. దానిని ఎవరైనా దొంగతనాలు చేస్తారేమో లేకపోతే బందిపోటు దాడి చేస్తారేమో అని వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు సొంత సైన్యాన్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఆ సొంత సైన్యాన్ని ఏమని పిలిచారు? శ్రేణి బల. శ్రేణుల యొక్క సైన్యాన్ని శ్రేణి బల అని పిలవడం జరిగింది. ఈ కాలంలో వైశ్యుల వరకు ఓకే, మనము వ్యాపారం చేసేటువంటి వాళ్ళని వివిధ పేర్లతో పిలిచాం. సార్థవాహులు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. బిడారులు అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. బిడారులు అంటే గుంపులుగా వెళ్ళి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. సార్థవాహులు అన్నా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. నకరము అంటే వ్యాపార సంఘం. శ్రేణులు అన్నా వాళ్ళే. సమయము అన్నా పెక్కండ్రు అన్నా అన్నీ ఒకటే. కానీ సమయానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఏంటి ఆ మీనింగ్? కాస్ట్ ఆర్గనైజేషన్. సమయము అంటే కుల సంఘము అనేటువంటి మీనింగ్లో కూడా దానిని వాడచ్చు. ఇంకా లాస్ట్ది శూద్రులు. ఈ కాలంలో శూద్రులు అనేటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శూద్రులు అనేటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ రావడం జరిగింది, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు రాజ్యాలను కూడా స్థాపిస్తున్నారు. రాజ్యాలను కూడా స్థాపించి రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తున్నారు శూద్రులు. ఈ రాజ్యాలను కూడా పరిపాలిస్తున్నారు శూద్రులు. ఆ రోజులలో ప్రధానంగా ప్రతి గ్రామంలో కూడా, అంటే గ్రామంలో శూద్రులలో కూడా గ్రామంలో 5 మంది వృత్తి పని వాళ్ళు అనేటువంటి వాళ్ళు, ఆక్యుపేషన్స్ అండి, 5 వృత్తుల వాళ్ళు
గ్రామంలో, గ్రామ అడ్మినిస్ట్రేషన్లో, లేకపోతే గ్రామంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరు అంటే 5 వృత్తుల వాళ్ళు గ్రామంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. గ్రామంలో వీళ్ళందరూ శూద్రులేనండి, వృత్తి పని వాళ్ళందరూ కూడా శూద్రులే. మరి ఈ గ్రామంలో శూద్రులందరిలోకెల్లా కూడా గ్రామంలో 5 వృత్తుల వాళ్ళకి ప్రధాన పాత్ర ఉంది, మెయిన్ రోల్ ప్లే చేశారు, కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళని ఏమని పిలిచారు అంటే పాంచాయానం వాళ్ళు. పాంచాయానం వారు. పాంచాయానం అంటే 5 మంది వృత్తి పని వాళ్ళు అని అర్థం. పాంచాయానం వాళ్ళు అంటే 5 మంది వృత్తి పని వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు గ్రామంలో. వాళ్ళు ఎవరు అంటే కమ్మరి, కంసాలి, కుమ్మరి, కాసే, వడ్రంగి. వాళ్ళని పాంచాయానం వాళ్ళు అని పిలవడం జరుగుతుంది. పాంచాయానం వారు అంటే 5 మంది వృత్తి పని వాళ్ళు, 5 వృత్తుల వాళ్ళు. ఆ 5 వృత్తుల వాళ్ళు ఎవరు అంటే కమ్మరి. అంటే కమ్మరి వాళ్ళు అంటే ఎవరు? ఐరన్ స్మిత్, ఇనుప పని చేసేటువంటి వాళ్ళు, అంతేనా? కమ్మరి అంటే ఐరన్ స్మిత్, ఇనుప పని చేసేటువంటి వాళ్ళు. కంసాలి అంటే గోల్డ్ స్మిత్, బంగారు పని చేసేటువంటి వాళ్ళు. కంసాలి అంటే గోల్డ్ స్మిత్. కుమ్మరి అంటే పాట్ మేకర్స్, కుండలు తయారు చేసేటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఇది కాసే అంటే శిల్పకారులు. శిల్పకారులు. వడ్రంగి ఏంటండి? శిల్పకారులు అండి. కాసే అంటే శిల్పకారులు. వడ్రంగి అంటే వీళ్ళందరూ మనకు తెలుసు కార్పెంటర్స్. కార్పెంటర్స్ వడ్రంగి. ఒక్కసారి చూడండి, దీంట్లో కమ్మరి, కంసాలి, ఇక్కడ కుమ్మరి తీసేసి కంచరి అని పెట్టుకోండి. కంచరి. కంచరి అంటే బ్రాంజ్ స్మిత్, కాంస్యపు పని చేసేటువంటి వాళ్ళు. కమ్మరి, కంసాలి, కంచరి, కాసే, వడ్రంగి. కమ్మరి అంటే మనందరికీ తెలుసు ఐరన్ స్మిత్లు, ఇనుప పని చేసేటువంటి వాళ్ళు. కంసాలి అంటే గోల్డ్ స్మిత్లు, అంటే బంగారు పని చేసేవాళ్ళు. కంచరి అంటే బ్రాంజ్ స్మిత్. కంచరి అంటే బ్రాంజ్ స్మిత్. బ్రాంజ్ స్మిత్ అంటే కాంస్యపు పని చేసేటువంటి వాళ్ళు. కాసే అంటే శిల్పకారులు, శిల్పాలు తయారు చేసేటువంటి వాళ్ళు కాసే. వడ్రంగి అంటే కార్పెంటర్స్. వడ్రంగి అంటే కార్పెంటర్స్. ఇలా ఈ 5 వృత్తుల వాళ్ళు గ్రామంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్రామంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి 5 వృత్తుల వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే పాంచాయానం వాళ్ళు అని పిలుస్తారు. శూద్రుల్లో కూడా గ్రామంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి 5 వృత్తుల వాళ్ళు వీరు కమ్మరి, కంసాలి, కంచరి, కాసే, వడ్రంగి అనేటువంటి వాళ్ళు. వీళ్ళని పాంచాయానం వాళ్ళు అని పిలుస్తాం. అదేవిధంగా ఈ కాలం నాటి సమాజంలో మహిళల పైన డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. మహిళల పైన వివక్షత అనేటువంటిది ఉండేది. ఈ కాలం నాటి సమాజంలో మహిళల పైన వివక్షత ఉంది. సతీ అనేటువంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. అదేవిధంగా విడో రీమ్యారేజెస్కి పర్మిషన్ లేదు. విడో రీమ్యారేజెస్ అనేటువంటి వాటికి పర్మిషన్ లేదు. అదేవిధంగా
చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి కూడా చేసేటువంటి వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి కూడా చేసేవాళ్ళు. సతీ అనేటువంటి సిస్టమ్ ఉంది. వితంతు పునర్వివాహాలకు ఆమోదం లేదు. దానితో పాటు బాల్య వివాహాలు చేసేటువంటి వాళ్ళు, బాల్య వివాహాలు కూడా చేసేటువంటి వాళ్ళు. అంటే ఆ కాలంలో మహిళల పైన వివక్షత చూపించేటువంటి వాళ్ళు. ఈ జెంట్స్తో కంపేర్ చేస్తే మహిళల పైన వివక్షత ఉండేటువంటిది. అదేవిధంగా సమాజంలో ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది కూడా ఉండేది. వేశ్యా వ్యవస్థ అని కూడా ఉండేది. వేశ్యా వ్యవస్థ అనేటువంటిది ఉండేది. ఈ ప్రాస్టిట్యూట్స్ని, వేశ్యలని ఏమని పిలిచేవాళ్ళు? గణిక. వేశ్యని అంటే ప్రాస్టిట్యూట్స్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే గణికలు అని పిలవడం జరిగింది. గణిక. గణికల పైన వేసేటువంటి ట్యాక్సే గణాచారి పన్ను. అంటే వీళ్ళపైన కూడా ట్యాక్స్. ఇది ఒక ప్రొఫెషన్ లాగా, ఇది ఒక వృత్తిలాగా భావించి వీళ్ళపైన కూడా ట్యాక్స్ వేస్తారు. గణికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ ఏమన్నారు? గణాచారి పన్ను. గణాచారి ట్యాక్స్. గణికల పైన వేసేటువంటి ట్యాక్స్ని గణాచారి పన్ను అని పిలవడం జరిగింది. ఒకసారి సొసైటీ గురించి మళ్ళీ చెప్తాను చూడండి. సమాజం 4 వర్ణాల వాళ్ళు నివసిస్తున్నప్పటికీ, చాతుర్వర్ణాల వాళ్ళు ఉన్నప్పటికీ ఈ బ్రాహ్మణ క్షత్రియుల యొక్క ప్రయారిటీ తగ్గిపోయింది. శూద్రులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. శూద్రుల్లో కమ్మ, రెడ్డి, కాపు, వెలమ ఇటువంటి వాళ్ళు రాజ్యాలను స్థాపిస్తున్నారు. ఎటువంటి వాళ్ళు రాజ్యాలను స్థాపిస్తున్నారు, పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం ప్రకారం వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు క్షత్రియులే. వేంగి చాళుక్యులు వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు చంద్రవంశపు క్షత్రియులుగా చెప్పడం జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు అని చెప్పడం జరిగింది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో తమ ప్రయారిటీని కోల్పోయారు. కలియుగంలో యజ్ఞయాగాలు చేయకూడదు అని చెప్పడంతో, యజ్ఞయాగాలు చేయకూడదు అనేటువంటి నమ్మకం రావడంతో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రయారిటీని కోల్పోయారు. అందుకే అన్ని రకాలైనటువంటి విధులు చేయడం స్టార్ట్ చేశారు. అలా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనటువంటి విధులు, దేవాలయాల్లో పనిచేయడం, లేకపోతే చిన్న చిన్న పూజలు, పురోహిత్యం ఇటువంటివి చేసేటువంటి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళని స్తోత్రియ బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు అని పిలిచారు. అలా కాక అన్ని రకాల పనులు, వ్యవసాయము, వ్యాపారము, లేకపోతే రాజ్య పరిపాలనలో ఇలా అన్ని రకాల విధులు నిర్వహించేటువంటి వాళ్ళని నియోగ బ్రాహ్మణులు అని పిలవడం జరిగింది. అన్ని రకాల విధులు నిర్వహించే వాళ్ళని నియోగ బ్రాహ్మణులు. ఈ కాలంలోనే ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అనేటువంటి టర్మినాలజీ అనేటువంటి సెంటెన్స్ కూడా వచ్చింది. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణ అంటే కేవలం వాళ్ళ యొక్క డ్యూటీలే కాదు, క్షత్రియుల యొక్క డ్యూటీలు కూడా చేసేటువంటి వాళ్ళు. క్షాత్రం అంటే క్షత్రియులు, బ్రాహ్మణం అంటే ఇదం బ్రాహ్మం వాళ్ళు బ్రాహ్మణుల యొక్క డ్యూటీస్తో పాటు ఇదం క్షాత్రం క్షత్రియుల యొక్క డ్యూటీస్ కూడా చేసేటువంటి వాళ్ళు. అంటే ఏదో ఒక పనికి, ఏదో ఒక ఆక్యుపేషన్కు కన్ఫైన్ అవ్వలేదు వాళ్ళు. అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు అని అంటే అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు అని తెలుస్తుంది. అదేవిధంగా వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం అనేటువంటిది చేయడానికి వ్యాపార సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యాపార సంఘాలను ఏమని పిలిచేవాళ్ళు అంటే శ్రేణులు అని పిలిచడం జరిగింది. శ్రేణులకి ఇంకా డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. శ్రేణులనే ఏమని పిలిచారు అంటే నగరాలు అని, సమయము అని, పెక్కండ్రు అని, ఇలా నిగమ సభలు అని వివిధ రకాలుగా పిలవడం జరుగుతుంది. శ్రేణి యొక్క హెడ్ని ఏమని పిలిచాం? శ్రేష్ఠి. మనందరికీ తెలుసు శ్రేణి యొక్క హెడ్ని ఏమని పిలిచాం? శ్రేష్ఠి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళనే కోమట్లు అని పిలవడం జరిగింది. ఈ కాలంలో ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని కోమట్లు అని పిలవడం జరిగింది.
పెక్కండ్రు అనేటువంటివి ఈ కాలంలో చాలా పెక్కండ్రు కనిపిస్తున్నాయి. పెక్కండ్రు అంటే అవన్నీ వ్యాపార సంఘాలు, అంటే డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తున్నాయి. నానాదేశీ పెక్కండ్రు, ఉభయదేశీ పెక్కండ్రు, దాంతోపాటు వీర వలంచి గారి పెక్కండ్రు, అయ్యవోలు పెక్కండ్రు, ఇలా వివిధ రకాల పెక్కండ్రు అనేటువంటివి వ్యాపార సంఘాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఈ వైశ్యులకి ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రం పెనుగొండ, వెస్ట్ గోదావరిలోని పెనుగొండ. అదేవిధంగా పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్ అనేటువంటిది బాగా ఫేమస్. అది ఆర్య వైశ్యులకి, లేకపోతే ఈ వైశ్య కులం వాళ్ళకి ప్రధానమైనటువంటి కుల దైవం ఎవరు అంటే వాసవి కన్యకా పరమేశ్వరి అనేటువంటి ఆవిడ. మళ్ళీ శూద్రులు అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో ఎక్కువ ప్రయారిటీని పొందడం జరిగింది. శూద్రుల్లో కూడా వివిధ రకాల వృత్తులు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామం యొక్క పరిపాలనలో గ్రామంలో ప్రధానంగా 5 రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే